ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ప్రతిరోజు ప్రభు సన్నిధిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. మరి దేవుడు మనకిచ్చిన ఉచితమైన మహాకృపను బట్టి ఉపవాసము, ఫాస్టింగ్ అనేటువంటి అంశాన్ని ప్రతి నెల మొదటి వారం మరి 5 రోజులు మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. మరి ఈ చివరి రోజున కూడా అదే అంశాన్ని మనం ధ్యానం చేసుకొని పోతున్నాం. మరి ప్రతి వారు బైబిల్ గ్రంథం ఓపెన్ చేసి మన మూలవచనమైనటువంటి యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనాన్ని చూసుకున్నట్లయితే, ఉపవాస దినమును ప్రతిష్ఠించడి, వ్రత దినము ఏర్పరచడి, యెహోవాను బ్రతిమాలుకొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడిని యెహోవా మందిరంలో సమకూర్చుడి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రార్థన చేద్దాం. స్తోత్రం దేవా, సర్వోన్నతుడ, సర్వాధికారి, నీ ఘనమైన అత్యున్నతమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మన ప్రభు ఈ సమయమందు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి బలపరచమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరి దేవాది దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లునుగాక. మరి ఈ సమయంలో మనం ఈ యొక్క ఉపవాసం గురించినటువంటి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. మరి ప్రతి వారు కూడా బైబిల్ గ్రంథం దగ్గర పెట్టుకున్నట్లయితే చాలా విషయాలు మనం ఈరోజు తెలుసుకుంటాం. నేను జస్ట్ అట్లా టచ్ చేస్తూ వెళ్ళిపోతుంటుంటాను. మరి మీరు అవన్నీ చూసినట్లయితే ఈరోజు సాయంత్రం క్విజ్కి చాలా ఉపయోగపడేటువంటి విషయాలను కొన్ని మేము ముందుకు తీసుకురావాలనుకుంటా ఉన్నాను. అసలు ఉపవాసం అంటే ఏంటి అని అడిగితే ఎవరినన్నా భోజనం మానేయటం, లేకపోతే ఏ పని చేయకుండా కూర్చోవటం అని చెప్పి అనుకుంటుంటారు. నిజంగా డైట్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే తినటం మానేయటం అని కాదండి, ఏది తినాలో అది తినటం అనమాట. డైటింగ్ చేస్తానంటే ఏంట్రా ఇలా సన్నపడ్డామని ఎవరన్నా అడిగారు అనుకోండి, నేను డైటింగ్ చేస్తానంటారు. డైటింగ్ అంటే ఏంటంటే తినటం మానేస్తాం అనుకుంటారు. గమనించాలి, తినటం మానేయటం కాదు, ఏది తినాలో అది తినటం అనమాట డైట్ అంటేని. కాబట్టి ఇక్కడ ఉపవాసం అంటే చాలాసార్లు చెప్పాను, మరి గుర్తు చేస్తూ ఉన్నాను ఒక మాట మీకు అందరికీ కూడా. ఉప అనగా దగ్గరగా, వాసం అనగా ఉండుట, దగ్గరగా ఉండటం అనమాట, దేవునికి దగ్గరగా ఉండటం. కాబట్టి దేవునికి దగ్గరగా లేదు అంటే మనం చేసేది ఉపవాసం కాదు, దేవునితో సహవాసం కాదనమాట. కాబట్టి ఉపవాసం అంటే దేవునితో సహవాసం, దేవునికి దగ్గరగా ఉండటం. మరి ఈ విషయంలో మనం ఒకవేళ వెనకడుగు వేసినట్లయితే ఖచ్చితంగా అది ఉపవాసం అని అనిపించుకోదనమాట. తర్వాత మనం చూసినట్లయితే అసలే దేవుడికి మరి ఇష్టమైనటువంటి ఉపవాసం ఎటువంటిదో చక్కగా ఒక ప్రవక్త వివరించాడు అనమాట. ఈ ఉపవాసం అంటే ఎలా ఉండాలి, ఇటువంటి పరిస్థితుల్లో ఇలా చేయాలని చెప్పేసి యెషయా భక్తుడు చాలా చక్కగా వివరించాడు మనకి. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ భక్తుడు ఏం సెలవిస్తున్నాడంటే, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మేకులు మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించడయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు, నేనేర్పరచుకున్న ఉపవాసం కదా, నీ ఆహారం ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖం తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట గమనించాలి ప్రియులారా, చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుట, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగు చేసి నీవు నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, శీఘ్రముగా స్వస్థత నీకు లభించును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలకాయను. అదండి యెషయా భక్తుడు యెషయా గ్రంథం మరి 58వ అధ్యాయం 6వ వచనం, 7వ వచనం, 8వ వచనం మీరు చదువుకుంటే అసలు ఉపవాసం అంటే ఏంటి, ఏ విధంగా ఉపవాసం చేయాలి, ఏది దేవునికి ఇష్టమైన ఉపవాసం అనేటువంటిది ప్రవక్త అనేటువంటి యెషయా ద్వారా దేవుడు స్పష్టంగా మనకి సెలవిస్తూ వస్తూ ఉన్నాడు. కాబట్టి ఇందులో మనం చేసినటువంటి ఉపవాసం ఎలా ఉన్నది అనేటువంటిది ఇక్కడ ఈ వచనాలు చదువుకుంటే ఇంక మనం వాటిని వివరించవసరం లేదు. ఎవరైనా కట్టుల్లో ఉన్నటువంటి వారిని, ఎవరైనా బంధకాల్లో ఉన్నటువంటి వారిని మనం ప్రార్థన చేసి విడిపించగలిగామా, వారి సమస్యల నుంచి విడుదల పొందుకున్నారా, మానసిక ఒత్తిడి నుంచి బయటపడ్డారా అనేటువంటి విషయం మనం గమనించినట్లయితే మరి ఖచ్చితంగా అక్కడ తెలుస్తుంది అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి అలాగే ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించాలి, వ్రత దినాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మనం ఎన్నో రోజులుగా చెప్పుకుంటూ ఉన్నాం. సడన్గా ఈ రిఫరెన్స్ ఎక్కడ ఉందని అడిగితే మనం చెప్పగలుగుతామా? యోవేలు 1వ అధ్యాయం 14వ వచనం ప్రింట్ అయిపోవాలన్నమాట మనకి. ఎందుకంటే ఇంచుమించు 63-64 మెసేజ్లు అంటే ఇంచుమించు కొన్ని నెలల బట్టి ఈ వచనాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. మళ్ళీ యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం చూస్తే ఏముంది, ప్రతిష్ఠించాలి, దేవుడి కొరకు ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించాలి, దేవుని నా మహిమార్థంగా మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలి, మనల్ని దేవుని సన్నిధిలో ఉంచుకోవాలి, కాడుమాను మేకులను తీయుటయు అంటే బంధకాల చేత బంధించబడినటువంటి కాడి, పాపం అనేటువంటి కాడి కింద ఎవరైతే ఉన్నారో
వాళ్ళు ఆ కాడికి చుట్టు వేయబడి ఉన్నారు. ఆ చుట్టువేయబడినటువంటి కట్లనన్నీ బంధకాలన్నింటినీ తీయాలన్నమాట. కాబట్టి ఈ రోజున మనం చేసేటువంటి ప్రతి ప్రార్థన కూడా, ఇప్పుడు జైల్లో బందీగా ఉన్నటువంటి పేతురు గారు ఉన్నారు, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడికి వెళ్ళి ఆ కొట్లు ఇప్పట్లేదు, ఇంటిలోంచి ప్రార్థన చేస్తూ ఉన్నారు. గమనించాలి ప్రియులారా, అర్థమవుతుందండి? ఇంటిలోంచి ప్రార్థన చేస్తూ ఉన్నారు, అక్కడ కొట్లు ఇప్పబడుతున్నాయి. కాబట్టి మనం అనుకుంటూ ఉంటుంటాం బంధకాలు ఇప్పాలంటే మనం ఏదో చేయలేము. కాదు, ప్రార్థన చేసినట్లయితే ప్రతి బంధకాలు మరి విడిపించబడుతూ ఉంటాయంటన్నమాట. కాబట్టి ఎక్కడో కాల్ సెంటర్లో ఉండి ఆకాశంలో వెళ్తున్నటువంటి ఫ్లైట్కి సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంటారు, డైరెక్షన్ ఇస్తూ ఉంటుంటారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎలా జరుగుతుంది అంతాను? చూసారా ఎంత కనెక్షన్ ఉంటుందో? ఫ్లైట్లో అవి చూసినప్పుడు చూడండి, మనకి వాళ్ళు ఎక్కడో ఒక చోట ఉంటారన్నమాట, ఒక రూమ్ దగ్గర ఉంటారు. అక్కడ నుంచి వాళ్ళు ఏం చేస్తూ ఉంటుంటారంటే చక్కగాను డైరెక్షన్ ఇస్తారు, ఇది ఇలాగ అలాగని చెప్పేసి. అలాగే మనం ఎక్కడో ఉండి ప్రార్థన చేసినట్లయితే మనకి తెలియనటువంటి వారికి, లేకపోతే బంధకాల్లో ఉన్నటువంటి వారి బంధకాల నిమిత్తం ప్రార్థన చేసినట్లయితే అవి విడిపించబడతాయన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి చూడండి, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు చూసినట్లయితే వాళ్ళందరూ కూడుకున్నారు, ఉపవాసం ఉన్నారు, వాళ్ళ యొక్క తప్పిదాలను, వాళ్ళ యొక్క దోషాలను గుర్తించి దేవుడి దగ్గర ఒప్పుకుంటూ ఉన్నారన్నమాట. మొదటి సమూయేలు గ్రంథం 7:6 చూసినట్లయితే ఇశ్రాయేలు అందరూ కూడా మిస్పా అనేటువంటి ప్రదేశంలో కూడుకున్న వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే, మేము యెహోవా దృష్టికి పాపాత్ములమని చెప్పి ఒప్పుకున్నారు. గమనించాలి ప్రియులారా. అంటే అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు అని చెప్పి మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజున బంధకాల్లో ఉన్నటువంటి వారి దగ్గరికి మేము అందరం వెళ్ళాలి, వాళ్ళ కట్లు ఇప్పాలని మనం అనుకుంటూ ఉంటుంటాం. కానీ ఖచ్చితంగా మనం ప్రతి చోటికి వెళ్ళలేకపోవచ్చు, కానీ మన ప్రార్థన ప్రతి చోటికి వెళ్తుంది. గమనించాలి ప్రియులారా. మనం ప్రతి ప్లేస్లోకి మనం వెళ్ళలేకపోవచ్చు, కానీ మనం చేసేటువంటి ప్రార్థన ప్రతి ప్లేస్కి వెళ్తుంది అనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి గమనించాలి, మొదటి సమూయేలు గ్రంథం 7:6 చూసినట్లయితే వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములను ఒప్పుకుని, మిస్పాలో సమూయేలు పాపాత్ములను ఒప్పుకునేటువంటి వాళ్ళ గురించి ఆ ఇశ్రాయేలుకి న్యాయం తీర్చుచూ వచ్చాను. ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో, ఎప్పుడైతే మనం కప్పుకోకుండా ఒప్పుకుంటామో, ఆ ఒప్పుకున్న వెంటనే విప్పుకున్నట్టు అనమాట. దేవునికి స్తోత్రం కలగాలి. ఆ బంధకాలని మనం విప్పుకున్నట్టు అనమాట. ఏవైతే తాళ్ళు మనకు ఏవైతే తాళ్ళు మనకి మరి చుట్టబడి ఉన్నాయో వాటిని విప్పుకోవడం అనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుంది కదా అందరికీ? అలాగే మన చుట్టూ బంధకాలు ఉంటాయి, మరి ఈ సమస్యలు అనేటువంటివి ఆవరించి ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే మనం అవన్నిటి నుంచి ఒప్పుకున్నామో, ఒప్పుకోవటం అంటే విప్పుకోవటం అనమాట. మనం మన చుట్టూ మనకు కట్టివేయబడినటువంటి బంధకాలు ఏవైతే ఉన్నావో వాటిని విప్పుకోవటమే ఒప్పుకోవటం అనమాట. హల్లెలూయా. కాబట్టి అతిక్రమణను మనం ఎప్పుడైతే ఒప్పుకుంటే విడిచిపెట్టేస్తున్నట్టు అనమాట. హల్లెలూయా. అంటే మనకి కట్టబడినటువంటి సాతాను బంధకాలు ఏవైతే ఉన్నాయో మనం ఒప్పుకున్నప్పుడు ఆ బంధకాలన్నీ విప్పేసి ఫ్రీ అయిపోయినట్టు అనమాట. అది దేవుడు చెప్తున్నటువంటి మాట ఇక్కడ. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మన జీవితంలో ఏదైనా సమస్యలు, ఇబ్బందులు ఎదురైనప్పుడు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మనం మోకరించినప్పుడు మనం ప్రభువా నేను అలాగని మనది ఏదన్నా దేవునికి వ్యతిరేకంగా అనిపించినప్పుడు దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఖచ్చితంగా కనికరిస్తాడు దేవుడు. మళ్ళీ ఆయన బిడ్డలుగా స్వీకరిస్తాడు, ఆయన బిడ్డలుగా మనల్ని ఉన్నతమైన స్థితిలోకి నడిపిస్తూ ఉంటుంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఎజ్రా గారి జీవితంలో మనం చూసినట్లయితే ఎంత అద్భుతమైనటువంటి ప్రార్థన చేస్తాడండి ఆయన. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడండి అసలు అని? ఎజ్రా గ్రంథం 10:6 చూసినట్లయితే మరి ఎజ్రాకు ఉన్నటువంటి భారం మనకు కూడా ఉండాలన్నమాట. వీళ్ళంతా కూడా ఎంత భక్తులు, గొప్ప గొప్ప వాళ్ళు అయ్యి ఉండే వాళ్ళు. ఎజ్రా గారు చూసినట్లయితే చెరపట్టబడినటువంటి వారు మరి ఆ అపరాధమును బట్టి దుఃఖించుచు భోజనమైనా పానమైనా చేయకుండా చెరపట్టబడినటువంటి వారి కొరకు అతను ప్రార్థన చేస్తున్నటువంటి వాడుగా మనకి ఎజ్రా గారు కనిపిస్తూ ఉన్నాడు. ఎజ్రా గ్రంథం 10:6 మనం చూసినట్లయితే చాలా అమూల్యమైనటువంటి విషయాలు మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంటాయి. కాబట్టి మనం అనుకుంటుంటాం మంచివాడి కోసం ప్రాణమైన ఇవ్వచ్చు అనుకుంటాం, కానీ ఒక చెడ్డ వ్యక్తి కొరకు, అపరాధంలో ఉన్నటువంటి వారి కొరకు, దోషంలో ఉన్నటువంటి వారి కొరకు, వాళ్ళ కొరకు మనం ప్రాణం ఇవ్వగలుగుతామా? ప్రాణం పెట్టగలుగుతామా? ఒకసారి ఆలోచించేయండి ప్రియులారా. ఖచ్చితంగా ఇవ్వలేము. కానీ దేవుడు మనం దోషులమని తెలిసి, పాపులమని తెలిసి కూడా మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఎజ్రా గ్రంథం 10:6 చూసినట్లయితే ఎజ్రా దేవుని మందిరము ఎదుట నుండి లేచి ఎలియాషీబు కుమారుడైనటువంటి యోహాబు యొక్క గదిలో ప్రవేశించెను. అతడు అచ్చటికి వచ్చి చెరపట్టబడినటువంటి వారి అపరాధమును బట్టి దుఃఖించుచు భోజనమైనను పానమైనను చేయకుండెను. ఎవరి గురించి అంటండి?
భోజనం పానం చేయనటువంటిది, చెరపట్టబడినటువంటి వారి అపరాధమును బట్టి. కాబట్టి ఈ రోజున చాలామంది చెరపట్టబడ్డారు, చాలామంది బంధకాల్లో ఉన్నారు, చాలామంది ఆర్థిక సమస్యల్లో, అనారోగ్య సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, మానసిక ఒత్తిడిలో. మరి వాళ్ళ నిమిత్తం మనం ఎప్పుడన్నా ఇటువంటి ఎజ్రా గారికి ఉన్నటువంటి భారాన్ని మనం కలిగి ఉన్నామా ప్రియులరా? గమనించాలి. సౌలు బర్నబాలు కూడా చూసినట్లయితే అపోస్తల కార్యములు 13:2 చూసినట్లయితే మీరు అపోస్తల కార్యములు 13:2 కూడా చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి అక్కడ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి వీళ్ళంతా ఏంటంటే దేవుని కొరకు ప్రత్యేకపరుచుకుంటూ దేవుని పిలుపును మరి అంగీకరిస్తూ వాళ్ళు ఎప్పుడైతే మరి దేవుని వైపు చూస్తూ ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉన్నారో ఈ అపోస్తల కార్యం 13:2 మనకి చాలా స్పష్టంగా ఉన్నదనమాట. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని పని కొరకు ప్రత్యేకపరుచుకుంటాడంటే ఎప్పుడైతే మనం దేవునిలో ఉపవాసం ఉండి మనల్ని మనం సబ్మిట్ చేసుకుంటామో, మనల్ని దేవుని సన్నిధిలో పెట్టుకుంటామో, యాక్ట్స్ చాప్టర్ 13:2 చూసినట్లయితే ఆ వెర్సెస్ 2లో వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నేను వాళ్ళని పిలిచాను, వాళ్ళని ప్రత్యేకపరచాలని చెప్పేసేసి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రత్యేకపరచాలి అంటే దేవుని పనికి మనం ఏం చేయాలంటే మనల్ని మనం సబ్మిట్ చేసుకోవాలన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, మనం అప్లై చేసినప్పుడు, మన ఆన్సర్ షీట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని అంతా కూడా వాల్యూస్ని చేసి వీళ్ళు ఫస్ట్ క్లాస్ వచ్చారు, వీళ్ళు సెకండ్ క్లాస్ వచ్చారని డిసైడ్ చేస్తారు. ఎప్పుడు మన అప్లికేషన్ సబ్మిట్ చేసినప్పుడు, మన యొక్క ప్రొఫైల్ వాళ్ళు చూసినప్పుడు, అప్పుడు దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తారంటే ప్రత్యేకపరచుకోవాలని చూసినప్పుడు ఏం చేయాలంటే ప్రభువును సేవించుచు ఉపవాసం చేయించుండగా పరిశుద్ధాత్మ దేవుడు నేను బర్నబాను సౌలును పిలిచి, పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, నేను బర్నబాను సౌలును పిలిచి పిలిచినటువంటి నా పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడే అని చెప్తూ ఉన్నాడు అనమాట. ఎప్పుడైతే మనం అప్లై చేస్తామో అప్లికేషన్ అంతా కూడా చెక్ చేయబడి అందులో మనకు ఉన్నటువంటి క్వాలిటీస్ని బట్టి ఎస్ యు ఆర్ ఎలిజిబుల్ అని చెప్పి, యూ కెన్ కమ్ అని చెప్పి ట్రైనింగ్ పిలుస్తారనమాట. మీరు ప్రత్యేకించబడ్డారు, చాలామంది అప్లై చేస్తారు, అందులో మీరు ప్రత్యేకించబడ్డారు అని చెప్పి అక్కడ దేవుని పిలుపుని పొందుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మరి అక్కడ దేవుడి పిలుపు మనం చూడగలుగుతాం అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి అలాగే ఏదన్నా ఒక విషయంలో మనం ఒక ప్రత్యేకత కలిగి సమాధానం వచ్చేంత వరకు ప్రార్థన చేయాలని చెప్పి గతంలో మనం చాలాసార్లు నేర్చుకున్నాం. మరి దావీదు జీవితంలో కూడా చూసినట్లయితే 2 సమూయేలు గ్రంథం 12:16-23 వరకు మనం ధ్యానం చేసుకున్నట్లయితే అక్కడ దావీదు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఆ దావీదు జీవితంలో జరుగుతున్న విషయం ఏంటంటే తన కుమార్ జబ్బు పడిపోయినటువంటి ఆ బిడ్డ కొరకు మరి అతని 7 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మీరు 7 దినాలు ప్రార్థన చేస్తారా, 3 దినాలు ప్రార్థన చేస్తారా, 7 గంటలు, 3 గంటలు, 2 గంటలు, ఇది కాదు. కానీ అక్కడ ఫలితం, ప్రార్థనకు జవాబు వచ్చేంత వరకు మనం చేయాలన్నమాట. అది 1 రోజు అవ్వచ్చు, 2 రోజులు అవ్వచ్చు, 3 రోజులు అవ్వచ్చు, 10 రోజులు అవ్వచ్చు, ఎన్ని రోజులైనా అవ్వచ్చు, అది 40 రోజులైనా అవ్వచ్చు. కాబట్టి ఇక్కడ దావీదు గారు ఎందుకని 7 రోజులు ఉన్నాడంటే 7 రోజులు ప్రార్థన చేసేసరికి, 7 రోజులు ఉపవాసం ఉండేసరికి అతనికి ఫలితం వచ్చిందంటే, ఫలితం ఏంటంటే బిడ్డ చనిపోవటం. మరి అందుకు ప్రార్థన చేస్తాడని మనం ఆలోచన చేసినట్లయితే, ఒకవేళ ప్రభువు నా అపరాధము నా దోషమును తుడిసివేసి నా దోషము నిమిత్తమై కాకుండా దేవుడు ఆ బిడ్డను బ్రతికింతాడేమో అని చెప్పి నేలకు తల ఉంచుకుని మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 2 సమూయేలు 12:16-23 వరకు మీరు చదువుకోండి ప్రియులారా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ ఎవరిది ధ్యానం చేసినా ధ్యానేలు గారు మరి దావీదు గారు చేసే ఉపవాసం ఎవరి కోసం? బిడ్డ కోసం చేస్తూ ఉన్నాడు. ఎజ్రా గారు చేసే ఉపవాసం ఎవరి కోసం చేస్తున్నాడు? అపరాధంతో మరి చెరలో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మోషే గారు మనకందరికీ తెలుసు, ద్వితీయోపదేశకాండం మనం 9:18 మనం చూసినట్లయితే 2 సార్లు ఉపవాసం చేస్తున్నాడు ఆయన. 40 రోజులు రేయింబవళ్ళు ఉపవాసం ఉన్నటువంటి వ్యక్తి మోషే గారు. ఎందుకని ఉపవాసం ఉన్నాడంట? ఫస్ట్ టైం ఆయన కోసం, రెండోసారి ప్రజల కోసం కాదు, 2 సార్లు కూడా దేవుని ప్రజల కోసమే, 2 సార్లు కూడా దేవుని నియమ నిబంధనల కోసమే, 2 సార్లు కూడా దేవుని యొక్క చిత్తాన్ని ప్రజలకు తెలియజేయడం కోసమే తన మధ్యవర్తిగా ఉండి దేవుని యొక్క హార్ట్ను అట్టుకొచ్చి ప్రజలకి పరిచయం చేయడానికి, దేవుని యొక్క హృదయాన్ని ప్రజలకు చూపించడానికి 2 సార్లు కూడా ఉపవాసం చేశాడు ఆయన. 2 సార్లు 40 రోజులు కనీసం మంచినీళ్ళు కూడా తాగకుండా 40 డేస్ దేవునిలో గడిపినటువంటి వ్యక్తిగా మనకి
ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 9వ వచనం 18వ వచనం మీరు చూసినట్లయితే అక్కడ స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. తర్వాత మనకి ఇప్పుడు మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. జీవిత ప్రయాణంలో మనం చేసే ప్రయాణంలో ఇబ్బందులు ఇరుకులు వస్తుంటుంటాయి. మనమే భయపడినట్లయితే మన పక్క వాళ్ళకి మనం ధైర్యం ఎలా చెప్పగలుగుతాం? మనమే మరి నిరుత్సాహపడినట్లయితే మన పక్క వాళ్ళని ఎలా ధైర్యపరచగలుగుతాం? అపోస్తలుడైన పౌలు గారు ఒక ప్రయాణం చేస్తూ వెళ్తుంటాడు ఓడలను. ధ్యానించుకున్నాం మనం. మీకు ఒకసారి గుర్తు చేస్తాను నేను. అపోస్తలుల కార్యములు 27 అధ్యాయం 37 వచనం 33వ వచనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు ఆయనతో పాటు మరి ఓడలు ఎంతమంది ఖైదీలు ఎన్ని దినాల ఉపవాసం ఉన్నారంటే వాళ్ళు 14 రోజులు ఆల్మోస్ట్ మరి భోజనం చేయకుండా ఉండిపోయారు. జీవితం మీద ఆశలు వదిలేసుకున్నారు. 276 మంది మరి ప్రయాణం చేస్తూ ఉన్నారు పౌలు గారితో కలిసి. 276 మంది 14 రోజులు ఏమి తినకుండా ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు గారు ధైర్యం చేసి రొట్టెని విరిచి వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆదరణ కలిగించాడు. వాళ్ళలో ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాడు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో వాళ్ళని బలపరచగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలా బలపరిచాడు వాళ్ళని. ఆ వార్డులో ఉన్న అందరూ కూడా 276 అంటారు. 276 మంది మరి అక్కడ భోజనం చేయకుండా ఉండిపోయారు. 14 రోజులు ఉండిపోయారు. ఇంకెందుకు ఎలాగ చనిపోతారు ప్రియుల మనిషికి ఏంటంటే చనిపోతామని తెలిసి తర్వాత చాలా బ్రతుకుతాడు. కానీ ఆ మాట తెలిసిన తర్వాత తీసుకున్న నిర్ణయం ఏం చేస్తుందంటే అతను ముందే చంపేస్తుంది అనమాట. ఇప్పుడు ఏదైనా తుమ్మాము దగ్గమంటే అమ్మో కరోనా వైరస్ వచ్చేసింది అనుకుంటూ ఉంటుంటాం మనం. ప్రియుల గమనించాలి. కాబట్టి యేసు నామంలో ఏసే రక్తం కింద ఉన్నాను, ఏసే చేతి కింద ఉన్నాను నేనని మనం అనుకోవాలి. ఇక్కడ పౌలు గారు 276 మందిలో ఒక్కడుగా లేడైనా, ఒంటరిగా లేడైనా, దేవుని సహాయం కలిగినటువంటి వ్యక్తిగా, దేవుని మీద దేవుని వైపు గురి కలిగిన వ్యక్తిగా ఉండి అతను తింటూ అనేక మందిని తినిపించాడు, అతను బలపరుస్తూ అనేక మందిని బలపరిచాడు, అతను జీవిస్తూ అనేక మందిని జీవించేలా చేశాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కొత్త నిబంధన పౌలు గారు. కాబట్టి ఈరోజున వాక్యం వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుని సన్నిధిలో మనం ఒక ప్రత్యేకించబడినటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే అనేక మందికి ఆదర్శంగా ఉంచుతాడు దేవుడు మనల్ని. హల్లెలూయా. మరి దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ దానియేలు గారు ఏం చేస్తూ ఉన్నాడంటే దేవుని సన్నిధిలో గోజాడుతూ ఉన్నాడు. మరి ఆ దేవుడు చూపించబోయేటువంటి సంగతులను చూడటానికి దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను కలిగి ఉన్నాడని చెప్పి తెలుసుకోవడానికి, ఆ ప్రణాళిక ఏంటని తెలుసుకోవడానికి దానియేలు గారు ఏం చేస్తూ ఉన్నాడంటే ఉపవాసం ఉన్నాడు అంటండి. 1 రోజా, 2 రోజులా, 10 రోజులా, వారం రోజులా, 2 వారాలా, 3 వారాలు భోజనం చేయకుండా ఉన్నాడంట. 3 వారాలు భోజనం చేయకుండా మరి ఆ దేవుడు చూపించేటువంటి సంగతులు ఏంటి, ఏం సంగతులు, ఆ దేవుడు చూపించబోయేటువంటి సంగతులు తెలుసుకోవడానికి 3 వారాలు ఉపవాసం ఉండి మరి దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం చూడండి మీరు. అక్కడ విషయాలన్నీ ఉంటుంటాయి. అక్కడ ఒక ప్రత్యేకపరుచుకుంటూ ఉన్నాడు 3 వారాలు. హల్లెలూయా. చూసారా, 3 వారములు గడుచు వరకు నేను సంతోషంగా భోజనం చేయలేకయుంటిని, మాంసం కానీ ద్రాక్షారసం కానీ నా నోట్లోకి రాలేదు, స్నానాభిషేకములను చేసుకొనలేదు, అసలు ఏమీ లేదు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే దేవుని యొక్క సంగతులు నేను తెలుసుకోవాలి, దేవుడు చూపించినటువంటి సంగతులు నేను తెలుసుకోవాలి. ఏంటంటే అంతమందు 14వ వచనంలో చూసినట్లయితే తెలుస్తుంది అనమాట. అంతమందు సంభవించేటువంటి సంగతులు ఏవైతే ఉన్నాయో, అంతంలో జరగబోయేటువంటి సంగతులు ఏవైతే ఉన్నాయో అవి చూపించేంత వరకు కూడా, అవి చూసేంత వరకు కూడా, అవి పొందుకునేంత వరకు కూడా దానియేలు గారు మరి దేవుని కొరకు మరి ప్రత్యేకించబడినటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు ఇక్కడ మనకి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మరి దేవాది దేవుడు మనల పట్ల ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికను కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ ప్రణాళిక ఏంటో తెలుసుకునేంత వరకు మనం దేవుని వైపు అడుగులు వేస్తూనే ఉండాలి. హల్లెలూయా. 3 వారాలు అంటండి. చూసారా, 3 వారాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున సమస్యలో ఉన్నటువంటి వారి దగ్గరికి, బంధకాల్లో ఉన్నటువంటి వారి దగ్గరికి మనం వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నామా ప్రియులరా? అసలు ఏమి సంభవిస్తుంది ఏంటి అనేటువంటిది ఎక్కడంటా మనం మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు తెలియజేస్తాడు. మనం ఇంటర్నెట్ సెర్చ్ చేయటమో లేకపోతే టీవీలో న్యూస్ చూస్తాం, ఇది కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
అలాగే మన కొత్త నిబంధనలు చూసినట్లయితే మరి అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 9-10 వచనాల్లో ఒక సంఘటన జరుగుతుంది. అక్కడ అపోస్తులైన పౌలు గారు మరి దేవుని దర్శనం చూసినప్పుడు మరి ఆ దేవుని యొక్క మహోన్నత శక్తిని చూసి తట్టుకోలేక మరి కళ్ళులో ఉన్నటువంటి పొరలు కమ్మేసి ఆయనకి ఆ చూపు పోయినటువంటి వ్యక్తిగా మనకి ఆ 3 దినాలు ఏం చేస్తారంటే చూపు లేక మరి చూపు లేదు, అన్నం లేదు, పానం లేదు, ఏమీ పుచ్చుకోకుండా ఉంటాడనమాట సౌలు గారు. అతని యొద్దకు మరి ఒక వ్యక్తిని దేవుడు పంపిస్తాడనమాట. ఎవరినంటే అననీయని. హల్లెలూయా. అననీయ వెళ్ళటానికి కొంచెం అయిష్టంగానే దేవుడితో చెప్తాడు, ప్రభువా నేను వెళ్ళలేను ప్రభువా అని చెప్పేసేసి. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 9వ వచనం మనం చూసినట్లయితే అక్కడ స్పష్టంగా రాయబడిందనమాట. నేను వెళ్ళను ప్రభువా అని చెప్తాడు. కానీ దేవుడు పంపినప్పుడు వెళ్తాడనమాట. భయపడుతూనే వెళ్తాడు. భయంకరమైన వ్యక్తి, తలకాయలు నరికేసిన వ్యక్తి దగ్గరికి వెళ్తాడనమాట. కాబట్టి మనం దేవునికి సమీపంగా ఉండాలంటే ఇప్పుడు చూడండి, పౌలను ఉపవాసం ఉండంటే ఉంటాడా? వినడో. పౌలని చెప్పిన వాటి వినంటే వింటాడా? వినడో. ఎప్పుడైతే దేవుని యొక్క దర్శనాన్ని చూశాడో వెంటనే ఆ కళ్ళకున్నటువంటి మరి మామూలు దృష్టి పోయిందంటంట. ఆధ్యాత్మిక మనోనేత్రం తెరబడినప్పుడు మామూలుగా దృష్టి ఏం కనిపించదు. ఇంకా ఈ లోకమంతా కూడా చీకటైపోతుంది మనకి. హల్లెలూయా. పరలోక రాజ్యం కనపడుతుంది అనమాట. అలాగ పౌలు గారు అటువంటి బంధకాల్లో ఉన్నప్పుడు, అటువంటి భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు ప్రభు వైపు చూసి మరి నిద్రాహారాలు మానేసేసి అన్నపానాలు పుచ్చుకొనకుండా ఉన్నప్పుడు అక్కడికి అననీయ అని దేవుడు పంపి నా సహోదరుడా అని పలకరింతాడు. అక్కడ మర్డర్ చేసినటువంటి వ్యక్తిని, మానభంగాలు చేసినటువంటి వ్యక్తిని, తలకాయలు దొరికినటువంటి వ్యక్తిని, హింసించినటువంటి వ్యక్తిని, దూషించినటువంటి వ్యక్తిని సహోదరుడా అనాలంటే ఎంత కావాలండి? అననీయ గారు మరి వెళ్ళి అక్కడ సహోదరుడా అని పిలవటం మనం చూస్తూ ఉంటుంటాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, కాబట్టి మన జీవితంలో సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ఎప్పుడైతే దేవునికి మరి మోకరించి ప్రార్థన చేసి ఉపవాసం ఉంటామో ఖచ్చితంగా మరి అపాయాన్ని, సమస్యను, బాధను మనం ఈజీగా దాన్ని ఓవర్కమ్ చేయగలుగుతాం. దాన్ని తప్పించుకునేందుకు దేవుడు మార్గాన్ని ఇస్తాడు. మొదటి రాజుల గ్రంథం 27 అధ్యాయం 27 నుంచి 29 వరకు మీరు చదువుకున్నట్లయితే అక్కడ అహాబు రాజు గారి గురించి ఒక చరిత్ర రాయబడి ఉంది. అతను ఏం చేశాడంటే దేవునికి భయపడి ఉపవాసం ఉన్నాడు. మరి ఆ అపాయం నుంచి తప్పించుకున్నటువంటిగా ఒక ఇజ్రాయేలీ యొక్క రాజుగా మనం చూస్తూ ఉన్నాం అహాబు రాజు గారిని. ఆపద వచ్చింది, అపాయం వచ్చింది, కష్టం వచ్చింది. కానీ ఏం చేశాడంటే దేవునికి భయపడి ఉపవాసం ఉంటే ఖచ్చితంగా ఎటువంటి సమస్య అయినా కూడా మనం తప్పించుకోగలుగుతాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అహాబు రాజు గారి గురించి మనం చూసినట్లయితే అక్కడ మొదటి రాజుల గ్రంథం 21 అధ్యాయం 27, 28, 29 ఆ 3 వచనాలు మీరు చూసినట్లయితే అక్కడ స్పష్టంగా అహాబు రాజు గారి గురించి తెలియజేయబడుతూ ఉన్నదనమాట. ఆపద వచ్చింది, దానికి అపాయం వచ్చింది. కానీ దాన్ని తప్పించుకోవాలంటే ఆపద వైపు చూడలేదు, ఏ ఆలోచన రాలేదు. దేవునికి భయపడి ఉపవాసం ఉన్నాడు, దేవుని వైపు చూశాడు. కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని వైపు చూస్తామో, ఎప్పుడైతే దేవుని సందులో మోకరిస్తామో, ఉపవాసం అంటే దేవునితో సహవాసం చేస్తామో ఆ ఆపద నుంచి మనం తప్పించబడతాం. అహాబు రాజు గారు దేవునికి భయపడ్డాడు, ఉపవాసం ఉన్నాడు. ఆ అపాయం వచ్చినప్పుడు ఆ అపాయం తప్పించుకున్నటువంటి ఇజ్రాయేల్ రాజుగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీ జీవితంలో సమస్యలు వచ్చినాయా, ఇబ్బందులు వచ్చినాయా? ఏది వచ్చినా ఉపవాసం అనగా దేవునితో సహవాసం, అనగా దగ్గర దేవునికి వాసం అనగా దేవునితో సహవాసం, దేవునికి దగ్గరగా ఉండటం, సమీపంగా ఉండటం. ఉపవాసం చేసినప్పుడు దేవునికి దగ్గరగా ఉంటాం. ఎప్పుడైతే దేవునికి దగ్గర అయితే మనకు సమస్యలు దూరం అవుతాయి. మనం దేవునికి దగ్గర అయ్యేంత కొంది సమస్యలు అనేటువంటి దూరం అవుతూనే ఉంటుంటాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మన జీవితంలో ఎన్నో సమస్యలు, ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్ళు, శారీరక మానసిక ఎన్నో సమస్యలు మనకు ఎదురవుతూ ఉన్నప్పుడు వాటిని ఎలా వదిలించుకోవాలి? దెయ్యం పట్టుకున్నట్టు పట్టుకుందని అంటుంటారు. మరి ఇది ఎలా వదిలిపోతుందండి? దేవుడు చెప్తున్నాడు ఈ మార్కు సువార్త 9:29 చూసినట్లయితే ఆ దెయ్యాన్ని వదిలించడం, ఇవన్నీ వదిలిపోవడం అసలు ఎలా సాధ్యమవుతుంది అని అడుగుతూ ఉన్నప్పుడు ఉపవాస ప్రార్థన వల్లనే తప్ప మరి దేని వలన ఇటువంటిది వదిలిపోవడం అసాధ్యము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఉపవాస ప్రార్థన వలననే ఇటువంటిది వదిలిపోవుట అసాధ్యము. హల్లెలూయా. సాధ్యమే సాధ్యమే అని పాడుతూ ఉంటుంటాం. ఎలా సాధ్యమంట? ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ విత్ గాడ్. దేవునితో సమస్తము సాధ్యమే.
కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటామో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తామో సమస్తం కూడా సాధించగలుగుతాం అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనం ఉపవాసం ఉన్నాం మంచిదే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం మంచిదే, కానీ దాన్ని బాహాటంగా చెప్పుకోకూడదు అంటండి. ఇక్కడ ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఎలాగనంటే ప్రభువా నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను అని చెప్పి ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాడంట ఆయన. మీకు అందరికీ తెలుసు ఆయన ఏంటంటే లోకాసు వార్త 18వ అధ్యాయం 10 నుంచి 12 వచనాల వరకు చూసినట్లయితే 2 వ్యక్తులు ప్రార్థన చేస్తున్నారు. అందులో ఒక వ్యక్తి గురించి ఇక్కడ మనం చూసినట్లయితే వారానికి 2 సార్లు అంటండి ఉపవాసం ఉంటున్నానని చెప్పి డంబంగా ప్రార్థిస్తున్నాడు అంటండి ఆయన. వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను దేవా అని చెప్పేసి. పిల్లరా, మనం ఎన్నిసార్లు ఉపవాసం ఉంటున్నాము, ఎంతసేపు ఉపవాసం చేస్తున్నాము అనేటువంటి దాని మీద కంటే మనం ఫోకస్ చేయవలసింది ఉపవాసంలో. ఇప్పుడు చూడండి, ఏదో సామెత ఉంటుంది కదండి, గంగి గోవు పాలు గరిటెడైన చాలు, గాడిద పాలు కడవడైతే ఉపయోగం ఏంటి అని చెప్పి మనం వింటూ ఉంటుంటాం సామెత లోకంలో ఒకటి. అంటే మనం దేవుని సన్నిధిలో క్వాలిటీ ముఖ్యమైనదండి, క్వాంటిటీ కాదు. క్వాలిటీకి తేడా తెలుసు కదండి మీకు. క్వాంటిటీ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10 షర్ట్స్ కొనుక్కున్నాను. 10 షర్ట్స్ కలిపి ఒక 1000 రూపాయలకు వచ్చేసినాయి 10 షర్ట్స్. అలా కాకుండా ఒక్క షర్టే కొనుక్కున్నాను 1000 రూపాయలు. కానీ ఈ ఒక్క షర్ట్ వేసుకుంటే ఉన్నటువంటి ఆనందము, అందులో క్వాలిటీ, అందులో మెత్తదనము, అందులో ప్యూరిటీ, క్వాలిటీ అంత చాలా బాగున్నాయి. కానీ ఈ 10 షర్ట్లు ఏంటంటే ఒక్కసారి వేసుకుని 2 సార్లు ఉతికేసరికి, వాష్ చేసేసరికి ఎక్కడ థ్రెడ్స్, ఎక్కడ దారాలు అక్కడ ఊడిపడిపోయినాయి అనమాట. అప్పుడు నేను 10 షర్ట్లు ఉన్నాయని సంతోషపడతానా? ఖచ్చితమైనటువంటి క్వాలిటీ కలిగినటువంటి ఒకటి ఉందని సంతోషపడతానా? అలాగే మనం చేసిన ఉపవాసంలో క్లారిటీ ఉండాలి, క్వాలిటీ ఉండాలి, అంతేగాని క్వాంటిటీ కాదు. ఎన్ని రోజులు ఉపవాసం చేసావయ్యా? 5 రోజులు ఉపవాసం చేశానండి. 5 గంటలు చేసినా సరే ఉపవాసం. దాంట్లో క్వాలిటీ ఉండాలన్నమాట, క్వాంటిటీ కాదు. కాబట్టి లెక్క కాదు మనకు కావాల్సింది. దేవునికి స్తోత్రం. కాబట్టి పరిచయుడు ఏం చేస్తున్నాడంటండి, నిలబడి దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైనను, ఇతర మనుషుల వల్లనే కాక, ఈ సుంకర వల్లనే కాక నేను 2 సార్లు ఉపవాసం చేస్తున్నాను, వారానికి 2 సార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను, 2 సార్లు నీ సన్నిధిలో నేను గడుపుతున్నాను అని చెప్పేసేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, కాబట్టి మనం ఉపవాసం చేయనప్పుడు ఎలా ఉండకూడదు అంటండి. మత్తయి సువార్త 6:16లో దేవుడు చెప్తాడు, ఉపవాసం చేసేటప్పుడు మీరంట వేషధారుల వలె ఉండకూడదు, దుఃఖముఖులై ఉండకూడదు. మిగతా రోజుల్లో ఎంత అయితే యాక్టివ్గా ఉంటామో అంతగా రెట్టింపు, ఎందుకంటే యెహోవా కొరకు ఎదురు చూవారు నూతన బలం పొందుకుంటారు. కాబట్టి ఉపవాసం ఉన్నప్పుడు ఇంకా సంతోషంగా ఉండాలి, ఇంకా ఎగిరి గంతులు వేయాలన్నమాట, ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఎందుకంటే దేవునితో సహవాసం చేస్తున్నాం కాబట్టి మనం ఉపవాసం అన్నప్పుడు. హల్లెలూయా. మరి ఈ విషయాలు ఒకసారి మీకు రిమైండ్ చేయాలని ఈరోజు క్విజ్ ఉందని చెప్పి ఈ విషయాలన్నీ మీకు అందరికీ కూడా జస్ట్ ఒక మరి గైడ్లైన్స్గా, హెడ్లైన్స్గా మీకు అందరికీ చెప్పడం జరిగింది. మరి ఈ మెసేజ్ అంతా మీరు ఖచ్చితంగా విన్నట్లయితే చక్కగా క్విజ్ రాయగలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనకి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం, దేవుని నామాన్ని మహింపరచుదాం. ఈ యొక్క మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని అందరినీ బలపరిచి నడిపించును గాక. ఆమేన్.